జై తెలంగాణ. ఇంతేనా నర్సంపేటలో, ఇంతేనా సౌండ్? జై తెలంగాణ. అన్ని పిడికిలు వాళ్ళు ఒక్కసారి జై తెలంగాణ. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే మీరు గ్రాడ్యుయేట్ ఓటర్లేనా కాదా అని. చాలా మంది స్కూల్ పిల్లల్లా ఉన్నారు, ఇంకా చిన్న పిల్లల్లా ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది తప్ప మీ మీద నమ్మకం లేక కాదు. గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు, నిజానికి మాజీ అనాలంటే బాధగా ఉంది, మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధగా ఉంది, కానీ మంచి ఉద్యమకారుడు, ఉద్యమ బిడ్డ. మొదటి నుంచి నర్సంపేటలో గులాబీ జెండాని భుజాన వేసుకొని ఉద్యమకాలం నాడు వరంగల్ రూరల్ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత మీ ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని కొన్ని వినూత్నమైన కార్యక్రమాలను కూడా నర్సంపేటలో చేసినప్పటికీ మరి కొన్ని కారణాల వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొద్దిసేపు ఓటమి పాలైనప్పటికీ ఎల్లవేళలా ప్రజల్లోనే, ఎల్లవేళలా నర్సంపేటలోనే ఉంటూ మీకు సేవలు అందిస్తున్న అన్నగారు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు మా తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన రవీంద్రరావు గారికి, అదేవిధంగా డీసీఎంఎస్ అధ్యక్షులు సోదరులు మన నాయక్ గారికి, అదేవిధంగా సోదరి పెద్ది స్వప్న గారు, తమ్ముడు సతీష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వేదిక పైన నేను ఎవరోళ్ళ పేర్లైతే చెప్తలేనో జర మనుషులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. అందరికంటే ముఖ్యంగా వేదిక ముందున్న మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సుదర్శన్ రెడ్డి గారు 11 గంటలకే మీటింగ్ అంటే నేను నమ్మలేదు. ఇంత పొద్దున్నే ఎక్కడ పెడతావు, జర మీరు లొల్లి పని చేయరాదే, ఎవరు లొల్లి పెడుతున్నారు నీ మీద? సరే దానికి లొల్లేందుకు? మరి పొద్దున్నే మీటింగ్ పెడతా అంటే నేను నమ్మలేదు. కానీ బ్రహ్మాండంగా కేవలం గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాత్రమే పరిపూర్ణమైన మీటింగ్ నిర్వహించినందుకు ముందుగా సుదర్శన్ రెడ్డి గారికి, మా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో హృదయపూర్వకంగా ఒకటే విజ్ఞప్తి. ఈ ఎన్నికతో లేదా ఈ ఎన్నిక ఫలితంతో మరి ప్రభుత్వం కూలిపోయేది లేదు, ప్రభుత్వం తారుమారు అయ్యేది లేదు. సరిగ్గా 6 నెలల కిందటనే శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు మేమందరం కూడా, పెద్దలు కేసీఆర్ గారితో సహా మేమందరం కూడా ప్రతి పట్టణానికి వచ్చినాము, ప్రతి నియోజకవర్గానికి వచ్చినాము. చాలా స్పష్టంగా మీకు చెప్పినాము, దయచేసి మోసపోకండి, మోసపోతే గోసపడతారని చెప్పి మరి ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చెప్పినాం. కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చూపెట్టిన వైకుంఠాన్ని నమ్మిండ్రు, నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఏమన్నారు ఆనాడు 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలిసి బహుశా ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా 95% మంది రైతు బిడ్డలు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి. దాదాపు 100%, కొద్ది మంది తప్ప 95% దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా, చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 6 నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది, ఈరోజు ఏంది ఆలోచించండి. 6 నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి. ఏమన్నారు ఆనాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు రేవంత్ అన్న మాట, నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే, మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా ₹2,00,000 లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట
గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది. 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలి విద్యావంతులు, ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు, భూస్వాములకే ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూమున్నోళ్ళనే పట్టించుకుంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. రుణమాఫీ జరిగిందా? జరిగిందా జరగలేదా? నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా? జరిగిందా జరగలేదా? జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. జరిగిందా లేదా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా? నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు మోసగించబడ్డ వాడిదైతుంది, మనదైతుంది. ఆలోచించండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం, మంచి బ్రహ్మాండమైన ఈస్ట్మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండ్రు, ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని. ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనేటోళ్ళు ఒక్కసారి చేయి లావట్టండి. నా కోసం లావటకండి, మోమాటానికి లావటకండి. నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావట్టండి తప్ప లేకపోతే వద్దు. నా విజ్ఞప్తి ఏమంటే, మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు, నర్సంపేటలో మార్పు తెచ్చుకున్నారు. మరి మార్పు బాగుందా? వచ్చిన మార్పు కరెంటు పోతున్నది, టైంకు విత్తనాలు దొరుకుతలేవు, టైంకు ఎరువులు దొరకవు, టైంకు రైతు బంధు పడదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు పడుతున్నాయి రైతు బంధు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. గది మార్పు, గది తేడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.